ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జనవరి నక్షత్రం బట్టి స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం. అంటే మనం ముందుగా ఈ వర్చువల్ సేవలో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం, అదేవిధంగా ఉంజిల్ సేవ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. మనకు వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు బుక్ చేసుకున్నటువంటి సేవని టీవీలో చూసిన తర్వాత అంటే ఆన్లైన్లో చూసిన తర్వాత మిమ్మల్ని కేవలం శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఇందులో మనకి 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి స్వామివారి యొక్క వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్. మనకి స్టార్టింగ్ మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ డేట్ అన్నది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికి అండి. అంటే ఇంటి దగ్గర కూర్చొని మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ చూడడానికి. అదేవిధంగా ఆ క్యాలెండర్ కింద మనకి స్వామివారికి దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి 2వ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ మనకి స్వామివారికి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో మీరు తర్వాత రోజు నుంచి స్వామివారికి దర్శన టికెట్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి. ఉదాహరణకి స్వామివారి దర్శనానికి నేను తిరుమల 10వ తారీఖున వెళ్ళాలి అనుకుంటే నేను వర్చువల్ సేవ అన్నది 9వ తారీఖున బుక్ చేసుకోవాలండి. అంటే మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడడానికి ఒక రోజు ఉండాలి కదా. మనం 9వ తారీఖున సేవ బుక్ చేసుకున్న తర్వాత మనకు దర్శనం అన్నది 10వ తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం అయితే శుభ్రం నుండి ఉండదు. అదేవిధంగా తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.